నరసరావుపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా కమిటీ తరపున వినతిపత్రం అందజేశారు. నరసరావుపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా కమిటీ ద్వారా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఈ యొక్క వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశము రేపు సెప్టెంబర్, అక్టోబర్లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు పరిధిలో ఎస్సీ వర్గీకరణ, మాదిగలు చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ గత మాదిగల 30 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వర్గీకరణ చేసినాడు. ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారము రేపు జరగబోయే పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు రిజర్వేషన్లు, ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో మెజార్టీ పీపుల్ మాదిగలు, దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు రిజర్వేషన్లు అమలయ్యేటప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వార్డు నెంబర్ల నుంచి, ఎంపీటీసీ సభ్యుల నుంచి, మున్సిపాలిటీ నెంబర్ల వరకు కూడా మాదిగలకే సీట్లు ఎక్కువ కేటాయించాలని కూడా మేము ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము కోరుచున్నాము.